హలో అందరికి వెల్కమ్ టు సిరి టాక్స్. మేమైతే పెద్ద మూవీకి వచ్చాము. మూవీ రిలీజ్ అయిన సెకండ్ డే అన్నమాట ఇది. నేనైతే రామ్ చరణ్ గారి మూవీకి చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నాకు ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే రామ్ చరణ్. ఆయన మీద ఇంకాస్త రెస్పెక్ట్ ఎప్పుడు పెరిగింది అంటే ఆయన ఒక రోజు స్టేజ్ మీద మాట్లాడుతూ ఇట్లా చెప్పారు, డిసిప్లైన్ ఉండి టాలెంట్ లేకపోయినా పైకి వస్తారేమో కానీ టాలెంట్ ఉండి డిసిప్లిన్ లేకపోతే వాళ్ళు ఎప్పటికీ పైకి రారని చెప్పారు. ఆ ఒక్క వర్డ్ చాలు రామ్ చరణ్ గారి క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికి. నేను ఆ ఒక్క వర్డ్కి పెద్ద ఫ్యాన్ అయిపోయాను ఆయనకైతే. మా హస్బెండ్ కూడా డేలో ఒక్కసారైనా రామ్ చరణ్ గురించి ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. మూవీకి అయితే మా పిల్లలు, మా ఆడబడుచు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చాము. అస్సలు జనాలు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో. మేమైతే అర్జున్ థియేటర్కి వచ్చాము. అప్పట్లో చూడండి ఒక్కొక్క మూవీ 100 days 120 days అట్లాగా ఆడేది. బట్ ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఏది ఏమైనా సరే పెద్ద మూవీ కూడా ఇందులో యాడ్ అయితే బాగుంది అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా మంది రివ్యూస్ ఇచ్చారు, చాలా మంచి టాక్ వచ్చింది. చూసిన తర్వాత నేను కూడా మీకు రివ్యూ ఇస్తాను. నాకైతే ఒకటి అనిపిస్తుంది, ఒక పెద్ద స్టార్ హీరోతో సినిమా తీయడానికి బుచ్చిబాబు గారు ఎంత కష్టపడి ఉంటారో. ఆయనకి ఇంత పెద్ద అవకాశం వచ్చిందంటే ఆయన ఎంత కష్టపడి ఉంటారో కదా. అవకాశం రావడం గొప్పతనం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. మనం కష్టపడిన కష్టం ఏదో ఒక రోజు ఒక 10 మందిలో గుర్తింపుని తెస్తుంది. ఈ మూవీలో రామ్ చరణ్ గారికి ఎంతైతే పేరు వచ్చిందో బుచ్చిబాబు గారికి కూడా అంతే పేరు వచ్చింది. మూవీ చూడడానికి మేమైతే సిద్ధమైపోయాం. ఇంటర్వెల్ అవ్వకుండానే స్నాక్స్ తెచ్చేసుకున్నాం. ఎవరైతే పెద్ద మూవీ చూసారో కింద కామెంట్ సెక్షన్ లో మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, ఆయన యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. ప్రాణం పెట్టి చేసేసాడంతే. నాకు తెలిసి చిరంజీవి గారు ఈ మూవీ చూస్తూ ఎంత ఎమోషనల్ అయి ఉంటారా అని అనిపిస్తుంది. అసలు ఆయన అంత బాడీని ఎలా మెయింటైన్ చేశారో కూడా అర్థం కాలేదు. అస్సలు నాన్ వెజ్ తినకుండా ఓన్లీ వెజ్ తోనే ఆ బాడీని అట్లా మెయింటైన్ చేశారంటే అక్కడే తెలుస్తుంది ఆయన డెడికేషన్ ఎట్లా ఉంది అనేది. స్లాంగ్ కానీ యాక్టింగ్ కానీ అబ్బా ఎక్కడ పేరు పెట్టకుండా అందరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలాగా తీసిన మూవీ ఇది. ఇంకోటి ఏంటి అంటే రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు ఎప్పుడూ థియేటర్కి ఎక్కువగా రారు. అలాంటిది పెద్ద మూవీకి వచ్చి చూస్తూ పేపర్లు ఎగరేశారు. వెనకాల సపోర్ట్ చేసిన వైఫ్ ఉంటే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు అని ఆమె కూడా నిరూపించేశారు. ఎనీహౌ ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి ఈ మూవీకి నేషనల్ అవార్డు వస్తుంది. శృతి హాసన్ గారిని కూడా ఒక ఐటమ్ సాంగ్ కి పెట్టారు, ఆమె కూడా డాన్స్ ఎరగదీసింది. మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ కూడా తక్కువే ఉంది, మొత్తం రామ్ చరణ్ గారే కనిపిస్తున్నారు. ఆమె కూడా యాక్టింగ్ బాగా చేసింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాల్సిందే. ఈ మూవీ ఎంత కలెక్షన్ చేస్తుందో చూడాలి ఇంకా.